హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం మరొక సింపుల్ రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసామండి. అది ఎంతో టేస్టీ అయిన, ఎంతో ఫ్లేవర్ఫుల్ అయిన జీరా రైస్. మనకెప్పుడైనా ఓపిక లేనప్పుడు ఇన్స్టెంట్గా కేవలం 5 నిమిషాల్లోనే ఈ టేస్టీ అయిన జీరా రైస్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ ప్రాసెస్తో చాలా రుచికరంగా చేసుకోవచ్చు ఈ జీరా రైస్. మరి ఇంత రుచికరమైన జీరా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను మీకోసం చూపిస్తున్నాను. ఇప్పుడు మనము వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఉడికించుకున్న రైస్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే ½ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి నేను 2 బగారా ఆకులని కూడా వేసుకున్నాను. ఇలా నెయ్యి అలాగే ఆయిల్ వేసుకుంటే జీరా రైస్ చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేను 4 లవంగాలు, 2 ఇలాచీలు, అలాగే 1½ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకున్నాను. ½ టీ స్పూన్ వరకు సాజీరని కూడా వేసుకున్నాను. ఇవి కొద్దిగా వేగాక కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి మనము ఇంకా రుచికరంగా ఉండడానికి కొద్దిగా నేను జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకున్నాను. వీటిని మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇక్కడ నేను వేడివేడి అన్నం వేసుకుంటున్నాను. మీరు నార్మల్గా మిగిలిపోయిన అన్నంతో జీరా రైస్ చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనము రైస్ని వేసుకొని అంతా కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము రుచికి సరిపడంత ఉప్పుని వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకొని మరొకసారి మనము హై ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుంటే జీరా రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దీంట్లోకి మనము ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన జీరా రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత సింపుల్గా ఉందో. ఇది ఇంట్లోనే మనము హాయిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా కర్రీస్ లేకపోయినా ఇలా ప్లెయిన్గా తిన్నా కానీ చాలా చాలా బాగుంటుంది. అలాగే పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా ఈ జీరా రైస్ తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, ఈ జీరా రైస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్.